ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper data structures. Unit 2, స్టాక్స్. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏంటవి. ఇన్ఫిక్స్ నొటేషన్ 3 నొటేషన్స్ ఉంటాయి. అవి ఏంటి? ఇన్ఫిక్స్ నొటేషన్, ప్రిఫిక్స్ నొటేషన్, పోస్ట్ ఫిక్స్ నొటేషన్. ఓకే, ఇన్ఫిక్స్ నొటేషన్ అంటే మనకి 2 ఆపరెంట్స్ బిట్వీన్గా ఆపరేటర్ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఇన్ఫిక్స్ నొటేషన్ అంటాం. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ని ఇన్ఫిక్స్ నొటేషన్ అంటాం. ప్రిఫిక్స్ నొటేషన్ అంటే మనకి ముందు ఆపరేటర్ ఉండి తర్వాత ఆపరెంట్స్ ఉంటే వాటిని ప్రిఫిక్స్ నొటేషన్ అంటాం. నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అంటే ఫస్ట్ ఆపరెంట్స్ ఉంటాయి, తర్వాత ఆపరేటర్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా రాసుకుంటే ఎక్స్ప్రెషన్ దానిని పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అని కాల్ చేస్తాం. ప్రిఫిక్స్ని పాలిష్ నొటేషన్ అని కూడా కాల్ చేస్తాం. పోస్ట్ ఫిక్స్ నొటేషన్ని రివర్స్ పాలిష్ నొటేషన్ అని కూడా కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టేబుల్ చూడండి. అందరూ ఇవి ఆల్రెడీ చెప్పేసుకున్నవే, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి రివిజన్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఎక్స్పోనెంట్ అంటే మనకి హై ప్రయారిటీ. ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎక్స్పోనెంట్ అంటే హై ప్రయారిటీ, మల్టిప్లికేషన్, డివిజన్ నెక్స్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ లో ప్రయారిటీ. ఓకే, ఈ ప్రయారిటీస్ ప్రిసిడెంట్స్ అనేది మీరు టేబుల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో పోస్ట్ ఫిక్స్ నొటేషన్ టు ఇన్ఫిక్స్ నొటేషన్ ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. కన్వర్టింగ్ ప్రిఫిక్స్ నొటేషన్ టు ఇన్ఫిక్స్ నొటేషన్. ప్రీవియస్ క్లాస్లో పోస్ట్ ఫిక్స్ నొటేషన్ టు ఇన్ఫిక్స్ నొటేషన్ చూసాం. ఈరోజు క్లాస్లో ప్రిఫిక్స్ నొటేషన్ టు ఇన్ఫిక్స్ నొటేషన్ చూస్తున్నాం. ఓకే, అల్గారిథం చూడండి. కన్సిడర్ ద ఎక్స్ప్రెషన్ పి. ఎక్స్ప్రెషన్ని పి అనుకోవాలి. ఓకే, రిటర్న్ ఇన్ ప్రిఫిక్స్ నొటేషన్లో ఉంటుంది అది. దెన్ టు కన్వర్ట్ ప్రిఫిక్స్ నొటేషన్ టు ఇన్ఫిక్స్ నొటేషన్ ద స్టెప్స్ యాజ్ ఫాలోస్. ఓకే, మనం ప్రిఫిక్స్ నొటేషన్ నుండి ఇన్ఫిక్స్ నొటేషన్కి ఎలా కన్వర్ట్ చేయాలో అనేది ఈ స్టెప్స్ రూపంలో చూడండి. ఫస్ట్ స్టెప్ 1 చూడండి. యాడ్ ఎ రైట్ పెరంథసిస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ పి. స్టెప్ 1 ఏంటి? మనం ఇంకా పి ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిపోతే ఇంకా మనం లాస్ట్లో ఏం యాడ్ చేయాలి? రైట్ పెరంథసిస్ యాడ్ చేయమంటున్నాం. ఓకే, స్టెప్ 2 చూడండి. స్కాన్ పి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. మనం పీని స్కాన్ చేయాలి, రీడ్ చేయాలి. ఎలాగా అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి. ఓకే, అండ్ రిపీట్ స్టెప్ 3 and 4 ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ పి అంటిల్ రైట్ పెరంథసిస్ ఈజ్ ఫౌండ్. ఓకే, మనం స్కాన్ చేస్తాం కదా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్కాన్ చేయాలి. ఓకే, ప్రతిసారి ప్రతి ఎలిమెంట్కి స్కాన్ చేసినప్పుడు ఎలిమెంట్ వస్తుంది కదా, ప్రతి ఎలిమెంట్కి కూడా స్టెప్ 3 and 4 రిపీట్ చేసేయాలి. ఎప్పటి వరకు అంటే ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు జరగాలి? రైట్ పెరంథసిస్ ఫౌండ్ అయ్యేంత వరకు. రైట్ పెరంథసిస్ ఫౌండ్ అయ్యింది అంటే ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, కంప్లీట్గా రీడ్ చేసేసుకున్నామని. ఇంకా ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రైట్ పెరంథసిస్ ఎండింగ్లో పెట్టాలని చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టెప్ 3 చూడండి. ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ ప్లేస్ ఇట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. ఆపరెండ్ ఫౌండ్ అయితే మనం స్టాక్లో టాప్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి, పుష్ చేయాలి. బి పాయింట్ చూడండి. ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఫౌండ్, ఆపరేటర్ ఫౌండ్ అయితే దెన్ ఫస్ట్ పాయింట్ ఏంటి? రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్. అంటే ఆపరేటర్ ఎప్పుడైతే ఫౌండ్ అయిందో మనకి వచ్చిందో అప్పుడు ఏం చేయాలి? స్టాక్లో ఉన్న టాప్ 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి.
వేర్ ఏ ఈజ్ ద టాప్ ఎలిమెంట్ అండ్ బి ఈజ్ ద నెక్స్ట్ టాప్ ఎలిమెంట్. ఓకే, ఏ ఈజ్ ద టాప్ ఎలిమెంట్, బి ఈజ్ ద నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ అయితే ఎవాల్యూట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, సెకండ్ పాయింట్ ఎవాల్యూట్ ఏ ఆపరేటర్ బి. ఓకే, మనం ఫస్ట్ రిమూవ్ చేసింది ఏంటి, ఇక్కడ స్టాక్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం, ఏబి. ఓకే, ఫస్ట్ ఆపరేటర్ మనకి ప్లస్ వచ్చింది అనుకుందాం, ఫౌండ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, స్టాక్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్లస్ ఆపరేటర్ ఫౌండ్ అయితే ఫస్ట్ రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్ వేర్ ఏ ఈజ్ ద టాప్ ఎలిమెంట్ అండ్ బి ఈజ్ ద నెక్స్ట్ టాప్ ఎలిమెంట్. ఇక్కడ ఫస్ట్ టాప్ ఎలిమెంట్ ఏంటి, బి. ఓకే, నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ ఏంటి, బి రిమూవ్ చేసేస్తున్నాం, బి రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఉన్నదే టాప్ ఎలిమెంట్, నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ ఏంటి, ఏ. ఓకే, మనకి ఫస్ట్ది ఏ, సెకండ్ది బి అయితే మనకి ఇన్ కేసు ఏం చేయమన్నాం, వాల్యూట్ ఏ ఆపరేటర్ బి. ఫస్ట్ తీసుకున్నదే టాప్ ఎలిమెంట్నే ఫస్ట్ రాసుకోవాలి, నెక్స్ట్ ఆపరేటర్ రాసుకోవాలి, నెక్స్ట్ బి, సెకండ్ నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ బి కదా ఇక్కడ మనకి అల్గారిథం ప్రకారం. నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ మనం తీసుకున్నది ఏ కాబట్టి ఏ అంటే బి ప్లస్ ఏ వచ్చింది. ఓకే, ప్లేస్ ద రిజల్ట్ బ్యాక్ ఆన్ స్టాక్, ప్లేస్ ద రిజల్ట్ బ్యాక్ ఆన్ స్టాక్. మనకి ఏ రిమూవ్ చేస్తాం, ఎంటీ స్టాక్ ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, బి ప్లస్ ఏ అనేది స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి, పుష్ చేయాలి. చేసి అది మనం ఏం చేయాలి, ఫోర్త్ స్టెప్ చూడండి, సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. అంటే మనకి ఏదైతే టాప్లో స్టాక్లో ఇన్సర్ట్ చేసామో ఆ ఎలిమెంట్ని టాప్ అని సెట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మనకి ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయ్యే వరకు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మనకి ఏదైతే ఫస్ట్ రిమూవ్ చేసామో అదే ఫస్ట్ రాసుకున్నాం. ఇక్కడ సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే వాల్యూట్ ఏ ఆపరేటర్ బి, ఫస్ట్ ఏదైతే రిమూవ్ చేసామో అదే ఫస్ట్ రాసుకున్నాం, నెక్స్ట్ ఆపరేటర్ రాసుకొని నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ని నెక్స్ట్ రాసుకున్నాం. ఈ విధంగా మనం ప్లేస్ చేయాలి. ఓకే, ప్రీవియస్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్ క్లాస్ వింటే మీరు బి ఆపరేటర్ ఈ ఇక్కడ సెకండ్ పాయింట్లో మనకి బి ఆపరేటర్ ఏ అని వచ్చింది. అంటే ఫస్ట్ రిమూవ్ చేసింది కాకుండా సెకండ్ టాప్ ఎలిమెంట్ని ఫస్ట్ రాసుకొని ఫస్ట్ టాప్ ఎలిమెంట్ని సెకండ్ రాసుకున్నాం. అది ఆ క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది వేరియన్స్ ఏంటో. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఇలా ఈ విధంగా ప్రాసెస్ జరిగి స్టాప్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిపోతే మనకి ఏం చేయాలన్నాం, ఫస్ట్ స్టెప్ 1లో రైట్ పెరంథసిస్ పీకి యాడ్ చేయాలని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏంటి, లెట్ పీ ఈక్వల్ టు ఆస్ట్రిక్. అంటే ఇది ఏం నోటేషను, ప్రిఫిక్స్ నోటేషన్ కాబట్టి ఆపరేటర్స్ ముందు ఉంటున్నాయి, తర్వాత ఆపరెంట్స్ వస్తున్నాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి, పీ ఈక్వల్ టు మనకి ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆస్ట్రిక్ ప్లస్ ఏబి మైనస్ సిడి. ఓకే, ఇప్పుడు మనం పీలో స్కాన్ చేసుకుంటాం కదా, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, యాస్ట్రిక్ ఫస్ట్ ఎలిమెంట్ యాస్ట్రిక్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ స్టెప్ 2లో చూడండి, స్టెప్ 2లో రైట్ టు లెఫ్ట్. అంటే మనం ఎక్కడి నుంచి రీడ్ చేయాలి, రైట్ సైడ్ నుంచి రీడ్ చేసుకుంటూ రావాలి, స్కాన్ చేసుకుంటూ రావాలి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఫస్ట్ రీడ్ చేయాల్సిన ఎలిమెంట్ డి అవుతుంది. కాబట్టి ఇక్కడ డి అనేది పీలో స్కాన్ చేసాం. ఓకే, స్కాన్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనం స్కాన్ చేసిన తర్వాత ఏం చేయాలన్నాం, మనకి ఫౌండ్ అయింది. ఇక్కడ స్టెప్ 3లో చూడండి, ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ ప్లేస్ ఇట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. మనకి ఆపరెండే కదా ఫౌండ్ అయింది, ఇప్పుడు డి అనేది ఆపరెండ్ కదా, కాబట్టి స్టాక్లోకి ఇన్సర్ట్ చేయాలి. డి అనేది ఇన్సర్ట్ చేసాం, టేబుల్లో అబ్జర్వ్ చేయండి, డి అనేది స్టాక్లో ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ
డయాగ్రమెటికల్గా కూడా చూడండి. డి అనేది స్టాక్లో ఇన్సర్ట్ చేసాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బి పాయింట్ ఆపరేటర్ ఫౌండ్ అయితే ఇది ఇంకా అవ్వలేదు కాబట్టి ఈ 3 స్టెప్స్కి ఇంక వెళ్ళదు. నెక్స్ట్ స్టెప్ 4కి వెళ్తుంది. సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. ఈ డి అనేది ఏంటి, టాప్ని నియమించుకోమన్నాం, టాప్ కింద చేయమన్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి స్టాక్లో ఒక ఎలిమెంటే ఉంది, అది డి, అదే టాప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్కాన్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఈసారి ఎంత వస్తుంది, సిని ఇక్కడ పి దగ్గర టేబుల్లో చూడండి సి అని రాసుకున్నాం. ఓకే, స్కాన్ చేసాం కాబట్టి సిని ఎంటర్ చేసాం. ఇప్పుడు మళ్ళీ అల్గారిథం మనం ప్రతిసారి ఎలిమెంట్ని స్కాన్ చేసినప్పుడు 3-4 స్టెప్స్ రిపీట్ అవ్వాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు స్టెప్ 3 అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ ప్లేస్ ఇట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. మనకి ఆపరెండే కదా ఫౌండ్ అయింది, మళ్ళీ సి అనేది ఏంటి, ఆపరెండే కదా, కాబట్టి మళ్ళీ స్టాక్లో ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి స్టాక్ టేబుల్లో డి కామా సి. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్లో కూడా సిని నేను ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ స్టెప్ అయిపోయింది, ఇంకా బీకి వెళ్ళదు. థర్డ్ స్టెప్లో బి పాయింట్కి వెళ్ళదు, ఎందుకని మనకి ఆపరేటర్ ఫౌండ్ అవ్వలేదు కాబట్టి ఈ 3 స్టెప్స్ ఎగ్జిక్యూషన్ అవ్వవు. నెక్స్ట్ సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఆఫ్ ద సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. అంటే ఏదైతే మనం ఇన్సర్ట్ చేసామో ఇప్పుడు అది టాప్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు సి కదా మనం రీసెంట్గా ఎంటర్ చేసింది, ఆ సిని టాప్ చేయమంటున్నాం. ఓకే, ఏదైతే మనకి స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా స్టాక్ అంటే. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ప్రెషన్ని స్కాన్ చేసినప్పుడు ఈసారి మైనస్ వచ్చింది. టేబుల్లో చూడండి పి కాలంలో మైనస్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ మైనస్ వచ్చింది కాబట్టి మనకి స్టెప్ 3 and 4లో చూడండి స్టెప్ 3 ఏంటి, ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ అయిందా, ఫౌండ్ అవ్వలేదు కదా, ఆపరెండ్ కాదు కదా, ఈసారి ఆపరేటర్ ఫౌండ్ అయింది కాబట్టి ఏ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వదు. బి పాయింట్ చూడండి ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఫౌండ్ అయింది కదా, దెన్ ఫస్ట్ పాయింట్ ఏంటి, రిమూవ్ ద, ఇప్పుడు మైనస్ అయింది మనకి, మైనస్ ఆపరేటర్ ఫౌండ్ అయింది, దెన్ రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్, టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్ వేర్ ఏ ఈజ్ ద టాప్ ఎలిమెంట్ అండ్ బి ఈజ్ ద నెక్స్ట్ టాప్ ఎలిమెంట్. అంటే చూడండి టాప్ 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేయమంటున్నాం కదా, కాబట్టి ఫస్ట్ సిని రిమూవ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సిని రిమూవ్ చేసేసాం. ఓకే, ఇప్పుడు టాప్ ఎలిమెంట్ ఏమవుతుంది, డి. నెక్స్ట్ డీని కూడా రిమూవ్ చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు టాప్ అనేది ఎంటీ, స్టాక్ ఎంటీ అయిపోయింది. ఓకే, టాప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అండ్ స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి రిమూవ్ అయిపోయినాయి. ఓకే, ఫస్ట్ ఏ ఈజ్ ద టాప్ అంటే అల్గారిథంలో ఇక్కడ మనకి సి ఈజ్ ద ఫస్ట్ టాప్ ఎలిమెంట్ అండ్ డి ఈజ్ ద సెకండ్ టాప్ ఎలిమెంట్. నెక్స్ట్ స్టెప్ 2 చూడండి, స్టెప్ 3లో సెకండ్ బిలో సెకండ్ పాయింట్ ఇవాల్యుయేట్ ఏ ఆపరేటర్ బి. ఫస్ట్ టాప్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ సి ఆపరేటర్ ఏంటి మైనస్ మనకేంటి నెక్స్ట్ వచ్చిన ఆపరెండ్ ఏంటి డి. సి అనే ఆపరెండ్ ఇక్కడ సెకండ్ స్టెప్ ప్రకారం రాసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చింది ఫస్టే రాసుకున్నాం ఆపరెండ్, మిడిల్లో ఏం రాసుకున్నాం ఆపరేటర్ మైనస్ కదా, మైనస్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ ఏంటి డి రాసుకున్నాం. ఇదంతా ఒక ఎక్స్ప్రెషన్ కింద వచ్చింది. ప్లేస్ ద రిజల్ట్, నెక్స్ట్ ఏంటి థర్డ్ పాయింట్, ప్లేస్ ద రిజల్ట్ బ్యాక్ ఆన్ స్టాక్. మనం ఎక్కడ ఈ వచ్చిన రిజల్ట్ని స్టాక్లో ప్లేస్ చేయాలి, ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, టేబుల్లో స్టాక్లో ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ డయాగ్రామ్ లెఫ్ట్ సైడ్ కూడా చూడండి స్టాక్లో ఇన్సర్ట్ చేసాం.
సి మైనస్ డి అనేది. నెక్స్ట్ స్టెప్ 4 చూడండి, సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. వచ్చిన ఎలిమెంట్నే టాప్ చేయమంటున్నాం. ఓకే, ఇప్పుడు స్టాక్లో ఉన్న ఎలిమెంట్ సి మైనస్ డి, అది టాప్ అని చేయమన్నాం. నెక్స్ట్ మళ్ళీ స్కాన్ చేయండి. ఈసారి బి వచ్చింది. ఎక్స్ప్రెషన్ని స్కాన్ చేస్తే ఈసారి మనకి పి కాలంలో చూడండి బి ఎంటర్ చేసాం. బి స్కాన్ చేసాం కాబట్టి బి అనేది ఏంటి, ఆపరెండ్ కాబట్టి మనకి ఏమొస్తుంది, స్టెప్ 3లో మనకి ఏ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఏ ఏంటి, అల్గారిథంలో చూడండి స్టెప్ 3లో ఏ పాయింట్ ఏంటి, ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ ప్లేస్ ఇట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. ఇక్కడ కామా పెట్టి టాప్లో రాసాం. స్టాక్ కాలంలో అబ్జర్వ్ చేయండి. సి మైనస్ టీ అనేది ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్, ఇటు స్టాక్ డయాగ్రామ్లో చూడండి సింగిల్ ఎలిమెంట్ అది. ఓకే, నెక్స్ట్ కామా పెట్టి బి అనేది అనదర్ ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ డయాగ్రామ్లో కూడా బి అనేది అనదర్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినట్టు రాసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ని స్కాన్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ స్టెప్ 3లో ఏ అనేది ఎగ్జిక్యూషన్ అయింది కదా, ఇప్పుడు బీకి ఇంక వెళ్ళదు, ఆపరేటర్ కాదు కాబట్టి. స్టెప్ 4 చూడండి, సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. అంటే మనం ఏదైతే ఎలిమెంట్ ఎంటర్ చేసామో అదే టాప్ అని టాప్ చేయాలి. ఈసారి బి అనేది టాప్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్కాన్ చేయాలి. చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది, ఏ. ఇక్కడ ఎక్స్ప్రెషను అబ్జర్వ్ చేయండి. బి రైట్ సైడ్ నుంచి కదా మనం స్కాన్ చేసేది. బి తర్వాత ఏముంది, ఏ అనేది పి అనే కాలంలో టేబుల్లో రాసుకున్నాం చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ 3కి వస్తే, ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్ ప్లేస్ ఇట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. ఆపరెండే కదా మనకు ఫౌండ్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, స్టాక్లో టేబుల్లో చూడండి కామా పెట్టి ఏ అని రాసాం. డయాగ్రామ్లో కూడా మనం స్టాక్లో ఇన్సర్ట్ చేయమంటున్నాం. ప్లేస్ ఇట్ అంటే ఇన్సర్ట్ చేయడం కాబట్టి ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ 3 అయిపోయింది. ఇంకా బి పాయింట్కి వెళ్ళదు, ఆపరేటర్ అయితేనే వెళ్తుంది కాబట్టి 3 స్టెప్స్ ఇంక ఎగ్జిక్యూషన్ అవ్వవు. నెక్స్ట్ స్టెప్ 4 చూడండి, సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. అంటే మనకి ఏదైతే ఇన్సర్ట్ చేసామో అదే టాప్ ఎలిమెంట్ చేయమంటున్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఏ అనేది టాప్ అని చేయాలి. ఏ అనేది టాప్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ ఏ ఇస్ ద టాప్ ఎలిమెంట్ అని చేసాం కదా, యారో మార్క్ పెట్టాం ఏకి. నెక్స్ట్ మళ్ళీ స్కాన్ చేయాలి. ఈసారి స్కాన్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్లో అబ్జర్వ్ చేయండి ప్లస్ ఆపరేటర్ వచ్చింది. అది పీలో అసైన్ చేసాం. ఓకే, పీలో మనం స్కాన్ చేసినప్పుడు టేబుల్లో అబ్జర్వ్ చేయండి పీ కాలంలో ఎంటర్ చేసాం. ప్లస్ ఆపరేటర్ వచ్చినప్పుడు స్టెప్ 3లో అబ్జర్వ్ చేయండి ఏ అనేది ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్, ఆపరెండ్ కాదు కదా, ఫౌండ్ అవ్వలేదు కాబట్టి బీకి వెళ్తుంది. స్టెప్ 3లో బి పాయింట్కి వెళ్తుంది. ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఫౌండ్ దెన్ స్టెప్ 1 ఏంటి, రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్. మనకు ఆపరేటర్ ఏంటి ఇక్కడ ప్లస్. ఓకే, ఇప్పుడు స్టెప్ 1 ఏంటి, రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్. మనం ఏం చేయాలంట, రిమూవ్ చేయాలి. ఓకే, టాప్ 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. ఏ అనేది రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేస్తే టాప్ అనేది అప్పుడు ఏమవుతుంది, బి అవుతుంది. ఓకే, ఏ రిమూవ్ చేసాం. నెక్స్ట్ ఎనదర్ ఎలిమెంట్ కూడా రిమూవ్ చేయాలి కదా, బి అనే ఎలిమెంట్ కూడా రిమూవ్ చేసేసాం. ఇప్పుడు మనకి టాప్ ఏమవుతుంది, ఓకే, బి కూడా రిమూవ్ చేసాం. ఇప్పుడు వేర్ ఏ ఈజ్ ద టాప్ ఎలిమెంట్ అండ్ బి ఈజ్ ద టాప్ ఎలిమెంట్ అయితే సెకండ్ పాయింట్ ఏంటి, వాల్యూట్ ఏ ఆపరేటర్ బి. అంటే ఫస్ట్ టాప్ ఎలిమెంట్ ఫస్ట్ని రాసుకోవాలి. మనకి మధ్యలో ఏంటి, మిడిల్లో ఆపరేటర్ రాసుకోవాలి. ప్లస్ కదా, ఇక్కడ ప్లస్ రాసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్లో సెకండ్ టాప్ ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ సెకండ్ టాప్ ఎలిమెంట్ బి. ఓకే, బి. ఈ విధంగా మనకి ఒక ఎక్స్ప్రెషన్
వచ్చింది కదా. ఇప్పుడు థర్డ్ స్టెప్ చూడండి, థర్డ్ పాయింట్ చూడండి, ప్లేస్ ద రిజల్ట్ బ్యాక్ ఆన్ స్టాక్. ఓకే, అంటే మనకు వచ్చిన రిజల్ట్ని స్టాక్లోకి ఇన్పుట్ చేయాలి. ప్లేస్ చేయడం అంటే ఇన్పుట్ చేయడం. ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్లో చూడండి, మనకి ఏ ప్లస్ బి అని కలిపి రాసేసాం. ఓకే, C-T కామా పెట్టి A+B ఇప్పుడు కంబైన్ అయిపోయింది కదా, అది సింగిల్ ఎలిమెంట్ కింద మళ్ళీ స్టాక్లోకి ఇన్పుట్ చేసాం. ఇక్కడ కూడా డయాగ్రామ్లో కూడా నేను A+B అని రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. స్టెప్ 4 చూడండి, సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. ఇప్పుడు మనకి ఏదైతే వచ్చిందో రీసెంట్గా యాడ్ చేసామో దాన్ని టాప్ ఎలిమెంట్ కింద చేయమన్నాం. టాప్ ఎలిమెంట్, రీసెంట్ ఎలిమెంట్నే టాప్ చేయమన్నాం కాబట్టి A+B అనేది ఇప్పుడు టాప్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో చూడండి, స్కాన్ చేసినప్పుడు ఇంకేముంది, మనకి యాస్ట్రిక్ ఉంది. యాస్ట్రిక్ అంటే ఇక్కడ చూడండి యాస్ట్రిక్. P స్కాన్ చేసినప్పుడు కాలం P చూడండి, యాస్ట్రిక్ అసైన్ చేసాం. ఇప్పుడు యాస్ట్రిక్ స్టెప్స్ చూడండి, అల్గారిథంలో స్టెప్ 3లో మనకి ఏ పాయింట్ ఏంటి, ఇఫ్ ఎన్ ఆపరెండ్ ఈజ్ ఫౌండ్. ఆపరెండ్ ఫౌండ్ అయిందా కాదు కదా, కాబట్టి ఇంక ఏ పాయింట్కి వెళ్దో. బి పాయింట్ చూడండి, ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఫౌండ్. ఆపరేటరే కదా ఫౌండ్ అయింది, అదేంటి యాస్ట్రిక్. మనకి ఆపరేటర్ ఫౌండ్ అయితే మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, రిమూవ్ ద టాప్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్. అంటే టాప్ 2 ఎలిమెంట్స్, మనకి స్టాక్లో ఉన్న 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, A+B. ఓకే, రిమూవ్ చేస్తున్నాం. A+B రిమూవ్ చేసి స్టాక్లోంచి రిమూవ్ చేసేసాం. రిమూవ్ చేసి కిందన రాసుకున్నాం చూడండి, రిమూవ్ చేసినట్టు ఫస్ట్ ఎలిమెంట్ రాసుకున్నాం. ఇప్పుడు మనకి C-T టాప్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ కూడా రిమూవ్ చేయాలి కదా, కాబట్టి C-Tని కూడా రిమూవ్ చేస్తాం. అంటే కామా పెట్టి C-T అనేది సింగిల్ ఎలిమెంట్. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం రిమూవ్ చేస్తాము. నెక్స్ట్ పాయింట్ ఏంటి, వాల్యూట్ ఏ ఆపరేటర్ బి. ఫస్ట్ వచ్చింది ఏంటి, A+B. ఓకే, ఫస్ట్ వచ్చింది ఏంటి మనకి A+B. A+B అనేది సింగిల్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆపరేటర్ ఏంటి, ఇక్కడ యాస్ట్రిక్ రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, బి. నెక్స్ట్ టాప్ ఎలిమెంట్ బి అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, C-T. ఓకే, C-D. ఇదంతా ఒక ఎక్స్ప్రెషన్ కింద వచ్చింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, ప్లేస్ ద రిజల్ట్ బ్యాక్ ఆన్ స్టాక్. మనకు వచ్చిన రిజల్ట్ని స్టాక్లోకి ఇన్పుట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి A+B. మనకి ఇక్కడ టేబుల్లో అయితే వచ్చిన రిజల్ట్ మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ వచ్చిందో అదే సేమ్ రాసేసాం, స్టాక్లోకి పంపించాం. అంటే ఇప్పుడు ఇదంతా సింగిల్ ఎలిమెంట్ అనమాట, మనకి ఎక్స్ప్రెషన్ కింద ఫామ్ అయింది కదా, ఇదంతా సింగిల్ ఎలిమెంట్ కింద. ఆ సింగిల్ ఎలిమెంట్ని ఇప్పుడు స్టాక్లోకి పంపించాలి. అంటే ఇక్కడ స్టాక్ చూడండి, సింగిల్ ఎలిమెంట్ కింద రాసుకోవాలి. A+B యాస్ట్రిక్ C-T. ఇదంతా ఒక సింగిల్ ఎలిమెంట్ స్టాక్లో. ఓకే, సింగిల్ ఎలిమెంట్. నెక్స్ట్ ఓకే, అసైన్ చేసాం. డయాగ్రామ్ చూడండి, లెఫ్ట్ సైడ్ సింగిల్ ఎలిమెంట్ కింద స్టాక్లో అసైన్ చేసాం. నెక్స్ట్ స్టెప్ 4 చూడండి, సెట్ వాల్యూ ఈక్వల్ టు ద టాప్ ఎలిమెంట్ ఆన్ ద స్టాక్. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఇన్సర్ట్ చేసామో దాన్నే టాప్ ఎలిమెంట్ చేయాలి స్టాక్కి, కాబట్టి టాప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ప్రెషన్ని స్కాన్ చేయండి. ఈసారి ఏమన్నా ఉందా, యాస్ట్రిక్ తర్వాత ఏమీ లేదు కాబట్టి మనకి టేబుల్లో చూడండి, మనకి స్కాన్ చేసిన తర్వాత మనకి ఎండింగ్లో ఏం చేయమన్నాం, ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏం చెప్పాం, యాడ్ రైట్ parentheses ఎట్ ద ఎండ్ ఆఫ్ పీకి ఎండింగ్లో రైట్ parentheses ఎండ్ చేయమన్నాం. ఇంకా ఎండ్ అయిపోయినట్టు తెలియడం కోసం ఇక్కడ మనం ఏం చేసాం, రైట్ parentheses యాడ్ చేసాం. అంటే ఇంకా ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఫైనల్గా మనకి
ఇన్ఫిక్స్లో వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. a+b * c - d. ఓకే, మనకి ఈ విధంగా కన్వర్షన్స్ అనేవి జరుగుతాయి. డయాగ్రామ్ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. స్టాక్లో ప్రతి ఎలిమెంట్ని ఎంటర్ చేసినప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నాం, అలాగే పాప్ చేసినప్పుడు 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేసినప్పుడు. ఓకే, కంబైన్ చేయగా వచ్చిన సింగిల్ ఆపరేటర్ని మళ్ళీ ఆపరేండ్ని మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తున్నాం, సింగిల్ ఎలిమెంట్ కింద ఇన్పుట్ చేసుకుంటున్నాం. ఓకే, అబ్జర్వ్ చేయండి, నీట్గా మీరు రాసుకోండి. రన్నింగ్ నోట్స్లో మీరు నీట్గా ఎక్స్ప్రెషన్ ఎలా సాల్వ్ చేస్తున్నాం అన్నది రాసుకోండి. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడా మీకు ఆల్రెడీ నోట్ చేసి ఉంది కదా టేబుల్లో నోట్ చేసిందంతా కూడా మీరు ఓన్గా సాల్వ్ చేయండి. క్లాస్ విన్నాక ఓన్గా సాల్వ్ చేసుకొని రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. అల్గారిథం ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ప్రిఫిక్స్ నోటేషన్ నుండి ఇన్ఫిక్స్ నోటేషన్కి కన్వర్షన్ అనేది చేయొచ్చు.